హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ కొత్త పెళ్లి కూతురిగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పాయసం చేసి తీసుకొస్తుంది. ఆ పాయసాన్ని శకుంతల విసిరి కొట్టి, అసలు నీకు ఇంట్లో అర్హత లేదు, నిన్ను కోడలిగా నేను ఒప్పుకోవటం లేదు. ఇషిక, వెంటనే తనకొక అరిటాకు తీసుకురా, మన స్థాయిలో తను భోజనం చేయడానికి కూడా వీల్లేదని అరటాకులోనే ఇంకా భోజనాన్ని వడ్డించమని చెప్తుంది శకుంతల. భోజనం వడ్డించింది కదా, ఒక మూల కూర్చొని తిను అని చెప్పగానే విజయేంద్ర ప్రతాప్కి కోపం వస్తుంది. శకుంతల, ఎందుకు ఎందుకు తన్ని ఇంతలా అవమానిస్తున్నావు అని అడుగుతారు. వెంటనే పాపం గంగ, పెద్దోరు, ఇది అవమానం కాదు, ఇది ఒక శుభశకునం. ఎందుకంటే మీరు ఎక్కడైనా గమనించండి, గుడిలో అన్నప్రసాదాలు అన్నదానం దగ్గర కానీ ఏదైనా శుభకార్యం ఇంట్లో జరుగుతున్నప్పుడు కానీ ఎవరైనా అరిటాకులోనే భోజనాన్ని చేస్తారు. అలాంటప్పుడు నేను కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చి ఈ ఇంటికి కోడలిగా అడుగు పెట్టాను, నాకు అరటాకులో ఈ భోజనం పెడుతున్నారు అంటుంటేనే నేను ఇది నా అదృష్టంగా భావించాలి. నాకు ఈ ఇంట్లో ఇంకా అన్ని శుభశకునాలే కలుగుతాయని నేను భావించాలి. ఖచ్చితంగా అలాగే కలుగుతాయని చెప్పి ఇంక పాపం అలా ప్లేట్ తీసుకొని కింద కూర్చోబోతుందనమాట. గంగా, గంగా ఆగమ్మా, నువ్వు కింద కూర్చోవడం కరెక్ట్ కాదు అని అంటారు. లేదయ్యోరు, నేను కిందే కూర్చోవాలి అని ఇంకా అలా కింద కూర్చుంటుంటే, ఆగు గంగా అని అంటారు రుద్ర. వెంటనే గంగ ఆగిపోతుంది. అలా ఇంకా గంగ అయితే చూస్తూ ఉంటుందన్నమాట రుద్ర వైపు. చూడు గంగా, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఇంకా అలా పాపం హ్యాపీగా గంగ పక్కనే కూర్చుంటాడు రుద్ర కూడా. ఇంకా రుద్ర అయితే అలా హ్యాపీగా గంగ పక్కన కూర్చోడంతో శకుంతల భోజనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా పాపం రుద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మీ పెద్దమ్మ గురించి తెలిసిందేగా, నువ్వేమీ పట్టించుకోవద్దు, నువ్వు భోజనం చేయి నాన్న అని అంటారు విజయేంద్ర. ఇంకా పాపం భోజనం చేస్తూ ఉంటాడనమాట గంగ అండ్ రుద్ర. అలా అందరూ భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరు శకుంతల దగ్గరికి వెళ్తారు. చూసారా అత్తయ్య, వాళ్ళు మిమ్మల్ని ఎలా పక్కన పెట్టేశారో. ఈ గంగ వచ్చిన ఫస్ట్ డేనే మీ విలువ ఇంతలా తగ్గిపోయిందంటే తను ఉండే ఒక్కొక్క రోజు మనకి ప్రమాదమే, ప్రమాదమే అత్తయ్య అని అంటారు వీరు. కానీ నేనేమి చేయలేకపోతున్నాను కదా అని అంటారు. అయ్యో అత్తయ్య, మీరు తనకి ఒక ముళ్ళ పాన్పులా మారండి. ప్రతి విషయంలో తనకి అడ్డుపడుతూ ఈ ఇంట్లో నేను ఉండలేను బాబోయ్ అని తనంతట తానే అనేలా చేయండి. అప్పుడు అప్పుడు మీరంటే ఏంటో ఖచ్చితంగా తనకు అర్థమవుతుంది అని అంటుంది ఇషిక. ఆలోచనలో పడుతుంది శకుంతల. పదన్నయ్య అని చెప్పి ఇంకా అలా ఇషిక అండ్ వీరు ఇద్దరు వచ్చేస్తారు. అన్నయ్య, మన బ్రెయిన్ వాష్కి అత్తేలో ఆలోచన మొదలై ఉంటుందే అని అంటారు. ఇప్పటికే ఆ గంగపై నిప్పులు చెరుగుతున్నారు అత్తయ్య, ఇప్పుడు మనం వెళ్ళి ఇంకాస్త ఆద్యం పోసాం, రేపటి నుండి చూడు ఖచ్చితంగా ఆ గంగకి చుక్కలు చూపిస్తారు అని ఇంకా ఇద్దరు ఫిక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ హ్యాపీగా నిద్రలేచి ఇంకా చక్కగా స్నానం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి హారతి ఇచ్చి తర్వాత వంటగదిలోకి వస్తుంది. అమ్మగారు ఈ టైంకి టీ తాగుతారు, ఆవిడ రోజుని టీతోనే మొదలు పెడతారు, కాబట్టి నేను టీ చేస్తానని చెప్పి టీ చేయడానికి వస్తే, వదిన ఏం చేస్తున్నారు అని అంటుంది ప్రీతి. నేను టీ చేస్తున్నాను అని అంటారు. వద్దు వద్దు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారో ఏంటో, అమ్మ విషయం తెలిసిందే కదా అని అంటారు. లేదు, నేను టీ చేస్తే అత్తయ్య గారు చాలా బాగా తాగుతారు అమ్మగారు అని చెప్పి పాపం తన చేత్తో టీ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది గంగ. ఇంకా వెంటనే శకుంతల, ఏయ్ ఏం చేస్తున్నావు, నిన్నసలు కిచెన్లోకే అడుగు పెట్టద్దు అని చెప్పాను కదా, మరి ఎందుకు ఎందుకు వంటగదిలోకి వెళ్ళావు అని అడుగుతారు. చూడండమ్మా, మీరు టీ తాగుతారు కదా, ఈ టైంకి మీకు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా, అందుకే నేను తయారు చేశాను అని అంటుంది. పాపం అలా గంగా, చూడు నేను అడిగానా, నీకు టీ కావాలి నాకు టీ కావాలి నేను టీ తాగాలనిపిస్తుందని నీకు అడిగానా, అడగకుండా ఎందుకు మా ఇంటి మనిషిలా మధ్యలో ఇంతలా కలగజేసుకుంటున్నావు, నీ మూలన నువ్వు పడుండు, నువ్వెప్పటికీ
ఈ ఇంటి కోడలు అవ్వగలవేమో కానీ నా దృష్టిలో నా కోడలివి నువ్వు ఎప్పటికీ అవ్వలేవు అని చెప్పి గట్టిగా చెప్తుంది శకుంతల. అప్పుడే విజయేంద్ర ఆగు శకుంతల అని అంటారు. ఆగి అలా చూస్తూ ఉంటుంది. చూడు శకుంతల, ఇవాళ గంగకి రుద్రకి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నాం అని అంటారు విజయేంద్ర. ఒక్కసారిగా శకుంతల షాక్ అయిపోతుంది. నేను కోడలిగా ఒప్పుకోవడమే ఎక్కువ అంటే ఇప్పుడు వ్రతం జరిపిస్తారా? నేను ఒప్పుకోను అని అంటుంది. చూడు, సత్యనారాయణ వ్రతం జరిపించకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి మన ఇంటికి మంచిది కాదు. ఒక్కసారి పెళ్ళయ్యాక ఖచ్చితంగా జరిపించాల్సినవి జరిపించాల్సిందే. నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఒప్పుకుంటావని కాదు, ఒక భర్తగా నీకు ఈ విషయాన్ని చెప్పాలి కాబట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా తనైతే ఇంకా వెంటనే చూస్తూ ఉంటుంది. శకుంతల, నాకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లో అన్నీ చేస్తున్నారు అని శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా పాపం విజయేంద్ర రుద్ర దగ్గరికి వస్తారు. రుద్ర, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇవాళ నీకు గంగకి వ్రతం జరిపించబోతున్నాం కాబట్టి నువ్వు నేనిచ్చిన పట్టుబట్లు కట్టుకొని బయటికి రావాలి అని అంటారు. పెదనాన్న, పెళ్ళే చాలా అనుకోని పరిస్థితుల్లో జరిగింది. అలాంటప్పుడు ఈ వ్రతం ఇవన్నీ అవసరమా? వీటికి కాస్త టైం తీసుకుంటాను అని అంటారు. చూడు రుద్ర, కొన్ని ఆచారాలు మనం అనుకుంటే కాదు, అవి ఏ టైంకి జరిపించాలో ఆ టైంకే జరిపించాలి. వ్రతం చేస్తే మన ఇంట్లో మంచిది, అందుకే చెప్తున్నాను. అయినా కాసేపే కదా, కూర్చో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా విజయేంద్ర ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. రుద్ర, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రుద్ర, ఇది ఇలా ఉండగా గంగ దగ్గరికి విజయేంద్ర వస్తారు. అమ్మా గంగా అని అంటారు. పెద్దోరు అని అంటుంది. ఇవాళ నీకు రుద్రకి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నాను కాబట్టి నువ్వు ఈ చీర కట్టుకోమ్మా అని అంటారు. అంటే అయ్యోరు, ఇవి పుట్టింటి వాళ్ళు పెట్టాలనుకుంటా కదా అని అంటుంది. అవునమ్మా, కానీ నాకు మీ పరిస్థితి తెలుసు కదా, అందుకే నేను పుట్టింటి తరపునే అనుకో, నేను నీకు మేనమామగా పెట్టాననుకోమ్మా, తీసుకో ఈ పట్టు చీర తీసుకో అని పాపం చేతికిచ్చి వెళ్ళిపోతారు విజయేంద్ర. పెద్దోరు అని పాపం విజయేంద్ర ఆశీర్వాదం తీసుకుంటుంది గంగా. పెద్దోరు, నిజంగా మీకు నాకు ఏ జన్మ రుణమో తెలియదు పెద్దోరు, కానీ మీరు నాకు వచ్చినప్పటి నుండి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఏ విషయంలో నిందలు మోసినా మీరు మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉండి నేను ఏమీ చేయలేదని, నేను ఎలాంటి తప్పు చేయనని నన్ను నమ్మారు. నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు పెద్దోరు అని అంటుంది పాపం. అలా గంగా, చూడమ్మా గంగా, నిజంగా నాకు నిన్ను చూస్తుంటే నీలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ కూతుర్ని, నీలో ఉన్న ధైర్యం సాహసాన్ని నిజంగా నేను ఎప్పుడు కోరుకుంటానమ్మా. కూతురు లేకపోతే ఏంటి, ఇప్పుడు నువ్వు నాకు కూతురు లాంటిదానివే కదా అని పాపం అలా తలపై చేయి వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట విజయేంద్ర. ఇంకా విజయేంద్ర ఇచ్చిన పట్టు చీరను కట్టుకుంటుంది పాపం హ్యాపీగా గంగా. ఇంకా అలా గంగా తను ఇద్దరు కట్టుకొని ప్రశాంతంగా గంగా రుద్ర పట్టుబట్లు కట్టుకొని హాల్లోకి వస్తారు. పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే శకుంతల మాత్రం ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా జరిపిస్తూ ఉంటారనమాట సత్యనారాయణ వ్రతాన్ని. అదే వ్రతానికి గంగా వాళ్ళ అమ్మ నాన్నను కూడా పిలిపిస్తారు విజయేంద్ర. ఇంకా గంగ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బయలుదేరుతారు. చూడు, వాళ్ళు పెద్దింటి వాళ్ళు మనల్ని వ్రతానికి పిలిచారు కాబట్టి పెళ్లి కూతురి తల్లిదండ్రులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏ చెత్తవాగుడు వాగద్దు అని అంటుంది లక్ష్మి. నాకు తెలుసులే, నీకెందుకు, వాళ్ళు పిలిచారు, మనం వెళ్ళాలి. నాకు నా కూతురి భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు కదా అని అంటారు. మనసులో మాత్రం అయినా ఖచ్చితంగా నా డబ్బులు నేను రాబడతాను, అప్పుడు ఈ ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తానని చెప్పి ఇంకా అలా అనుకుంటాడనమాట పైడిరాజు. ఇది ఇలా ఉండగా వ్రతం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా రుద్ర గంగ ఇద్దరు వ్రతం చేస్తూ ఉంటే అలా గంగతో వ్రతం చేపిస్తూ పంతులు గారు, అమ్మ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెళ్లి కూతురికి బట్టలు పెట్టండి అని అంటారు. శకుంతల కూర్చొని ఉంటుంది. శకుంతల రా అని అంటారు విజయేంద్ర. లేదు, నేను రాలేను, నా చేతులతో నేను బట్టలు పెట్టను అని అంటుంది. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు శకుంతల? ఏ నీకు తెలీదా, రుద్ర గురించి తెలీదా
అని అంటారు. ఇంకా రుద్ర పాపం జాలిగా చూస్తూ ఉంటే, పెదనాన్న వద్దు, పెద్దమ్మని మీరు బాధ పెట్టద్దు అని పాపం మెల్లగా చెప్తూ ఉంటారనమాట రుద్ర. అప్పుడే ఇంకా కరెక్ట్గా విజయేంద్ర అయితే, శకుంతల ఇప్పుడు నువ్వు వచ్చి బట్టలు పెట్టకపోతే నేను సహించను అని ఇంకా అలా వెళ్ళబోతుంటే, ఆగండి, మీ మర్యాదను కాపాడే ఏ పనైనా నేను చేస్తాను అని ఇంకా అలా శకుంతల పాపం బట్టలు పెడుతుందనమాట గంగా అండ్ రుద్రకి. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా అలా పెళ్లి కూతురు వాళ్ళ తరపున బట్టలు పెట్టడానికి పెళ్లి కొడుక్కి చెప్తారు. పాపం గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి ఒక మంచి డ్రెస్ తీసుకుంటుంది. ఇదిగో అయ్యగారికి కష్టపడి డ్రెస్ తీసుకున్నానని చెప్పి పాపం మా బట్టలు పెడుతూ ఉంటే, పైడిరాజు మాత్రం, ఏమే నేను అడిగితే డబ్బులు లేవంటావా, ఇప్పుడేమో ఈ బట్టలు కొంటావా, వాళ్ళకి బట్టలు లేక అని అంటాడు. చూడండి బాబు, పెళ్ళికొడుకు వాళ్ళ స్తోమత స్థాయి బట్టి కాదు, ఒక సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు తల్లిదండ్రులే పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. పాపం గంగ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా రుద్రకి గంగకి బట్టలు పెడతారు. అలా సత్యనారాయణ వ్రతం హ్యాపీగా కంప్లీట్ అవుతుంది. ఇంకా వ్రతం అయిపోయాక పైడిరాజు విజయేంద్రతో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అనుకోని పరిస్థితుల్లో నా కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేశాను. నాకు నచ్చకపోయినా దాన్ని మీరు ఇంటి కూతుర్ని చేశారు, కోడల్ని చేసుకున్నారు. కాబట్టి నాకు ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు నేను కనీసం తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాను. అటువైపు ఆ మనీగాడేమో నన్నొచ్చి ఖచ్చితంగా డబ్బులు ఇస్తావా చేస్తావా అని నన్ను భయపెడుతున్నాడు. కాబట్టి నేను ఎలాగో కట్నం ఇవ్వలేను. వరకట్నం కింద మీరే నాకు కొంచెం డబ్బులు ఇచ్చారనుకోండి, అది నేను వాడికి వెళ్ళి ఇచ్చేస్తాను. లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు అని అంటారు. వెంటనే పాపం విజయేంద్ర చెక్ తీసుకొస్తాడు. చెక్ తీసుకొచ్చి అలా ఇంకా ఇస్తారనమాట. ఇచ్చి వెంటనే, చూడు, ఈ చెక్ నేను ఇస్తుంది 10 లక్షలు. ఈ 10 లక్షల్లో 5 లక్షల్ని వాడికి కట్టి మిగతా 5 లక్షలు నీ భార్య ఆరోగ్యం చూసుకో. లేదు చూసుకోను అన్నావనుకో, నా గురించి నీకు తెలుసు కదా అని అంటారు. అయ్యో మహాప్రసాదం, 10 లక్షలు అని చెప్పి ఇంకా చెక్కుని తీసుకుంటాడనమాట. అలా పైడిరాజు, అమ్మయ్య డబ్బులు వచ్చేసాయి, ఇంక వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా లక్ష్మిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోదామంటే, పాపం లక్ష్మి గంగతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఇంటికి మహారాణిలా వచ్చినా నువ్వు వీళ్ళ అన్ని బాగోగులు చూసుకోవాలి, గుర్తుంది కదా నేను చెప్పింది అని పాపం గంగతో లక్ష్మి మాట్లాడి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినందుకు పాపం గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటారు. గంగ, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ అని అంటుంది. గుడ్, నువ్వు ఈ హ్యాపీనెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి, నీ లైఫ్ అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా పాపం అలా రుద్ర గంగ ఇద్దరు హ్యాపీగా వాళ్ళ సత్యనారాయణ వ్రతాన్ని ఫినిష్ చేసుకుంటారు. ఇదంతా చూస్తూ శకుంతల మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.